అనుకున్నాను అపర్ణ, నువ్వు ఖచ్చితంగా ఈ డ్రెస్లోనే ఉంటావని. నేను ఈ డ్రెస్ కట్టుకోమన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటే మౌనం అర్ధాంగీకారం అనుకున్నాను. కానీ నిన్ను ఈ డ్రెస్లో చూశాక ఫుల్ అంగీకారం అని ఇప్పుడు అర్థమైంది. నువ్వు కట్టుకోవడం వల్ల ఈ డ్రెస్కే అందం వచ్చింది. నీ బుద్ధి ఏంటో ఇప్పుడే నాకు తెలిసొచ్చింది. థ్యాంక్స్ అపర్ణ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అపర్ణ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకో తెలుసా? నేను చెప్పినట్టు నువ్వు రెడీ అయినందుకు. అయినా నువ్వు పెద్ద దొంగవి తెలుసా? పైకి కనబడవు గాని నేనంటే మహాలవు నీకు. అందుకే ఫోన్ చేసి చెప్పగానే నేను కోరిన డ్రెస్ కట్టుకొని రెడీ అయిపోయావు. అంటే దీన్ని లవ్ అనే కదా అంటారు. ఇప్పటికైనా అర్థం చేసుకో, నా మీద నీకు ప్రేమ చావలేదని, ఎప్పటికీ పోదు అని. ఆ ధైర్యంతోనే నీతో ఛాలెంజ్ చేశాను. ఏమనో తెలుసా? ఎంగేజ్మెంట్ అయినా కూడా నిన్నే పెళ్లి చేసుకుంటాను అని. ఆ ఛాలెంజ్లో నేను గెలవక్కర్లా. నేను చెప్పినట్టు చేసి నువ్వే నన్ను గెలిపిస్తావు. నిజం చెప్తున్నాను అపర్ణ, ఇందు అనే అమ్మాయి నా జీవితంలోకి రాకపోతే ఈ పాటికి నువ్వు నా భార్యవైపోయి ఉండేదానివి. అయినా పర్వాలేదు, ఇందుతో నా పెళ్ళి ఎలాగో జరగకూడదనే ఆమె కోసం చేసిన తాళిని తీసుకొచ్చి నీకిచ్చాను. ఆ తాళి నీ మెడలోనే కడతాను. నిన్ను నా దాన్ని చేసుకుంటాను.